బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడిన శివ బాలకృష్ణ లీలలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే వెలుగు చూసిన సంపదను చూసి ప్రభుత్వ యంత్రాంగమే నిర్వేరిపోతుంది. మరొక వైపు బాలకృష్ణకు హైదరాబాద్ లో కొందరు కలెక్షన్ ఏజెంట్గా వ్యవహరించారని ఏసీబీ అనుమానిస్తుంది. హెచ్ఎండిఏలో కొందరు సిబ్బందితో పాటు మీడియా ముసుగులో సాంబశివరావు వంటి వ్యక్తులు ఏజెంట్లుగా ఉన్నారనేందుకు అవసరమైన కొన్ని ప్రాథమిక ఆధారాలు సంపాదించినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన ప్రాంతాలుగా ఉన్న అల్వాల్, ఉప్పలగూడ, శేర్లింగపల్లి, గచ్చిబౌలి వంటి చోట్ల పర్మిషన్లు రావడం అంత సులభం కాదు. ఓసీ ఇవ్వడం అంతకన్నా కష్టం. ఎవరైనా అప్లై చేసుకుంటే అప్పట్లో హెచ్ఎండిఏలో సిసిపి దేవేందర్ రెడ్డి, హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ వంటి అధికారులు క్వరీలు పెట్టేవారు. విధి లేక సంబంధిత వ్యక్తులు వారి ఏజెంట్లుగా వ్యవహరించే వారిని సంప్రదించేవారు. హెచ్ఎండిఏలో ఉన్న సిబ్బందితో పోల్చితే టీవీ5 సాంబశివరావు వంటి వారి ద్వారా సులభంగా పని అవుతుందని సూచించేవారు. ఇంకేముంది, సాంబా రంగ ప్రవేశంతో సీన్ మారిపోయేది. చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా చూపించి భారీ మొత్తంలో లంచం తీసుకున్నట్లు తెలుస్తుంది. కమర్షియల్ నిర్మాణాలకు తీసుకునే లంచాలు భారీగానే ఉండేవి. ఆ విధంగా సాంబా చేసిన దురాఘాతాలకు అంతే లేదు. కోట్ల రూపాయలు ఈ పనుల పేరుతో వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ బండారం ఏసీబీ రైడ్ తర్వాత బయటపడింది. ఇంకా వారి ఏజెంట్లుగా వ్యవహరించిన వారి బండారం బయటపడాల్సిందే. భారీగా అక్రమాలు వెలుగు చూడడంతో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై కఠిన చర్యలకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే సర్వీస్ నుంచి తొలగించింది. ఇంతటి అవినీతికి తాను ఒక్కడే కారణం కాదు అని, దీని వెనుక చాలా మంది ఉన్నారని ఏసీబీ భావిస్తుంది. అవినీతి వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది. సర్కారీ పెద్దల ఆదేశాలు లేకుండా ఇంతటి బరి తెగింపుకు పాల్పడే అవకాశం లేదని నమ్ముతుంది. ఇప్పుడు ఈ కేసు ఒక శివ బాలకృష్ణతో పోవడం లేదు. ఆయన దగ్గర పనిచేసే అధికారులు, ఆయనకు కలెక్షన్లు ఏజెంట్లుగా వ్యవహరించిన వారి మెడకు కూడా చుట్టుకుంటుంది. దీనిపై ఫోకస్ పెట్టింది కూడా. తొలి నుంచి ఆయనతో కలిసి పనిచేసే ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చింది. వారిని విచారించిన తర్వాత ఏజెంట్ల వ్యవహారం కూడా మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే శివ బాలకృష్ణకు సంబంధించిన నివాసాల్లో సోదాలు చేశారు. ఆయన బినామీ ఆస్తులు కూడా గుర్తించారు. ఇప్పుడు ఆయనతో పనిచేసే ఉద్యోగులను విచారిస్తే ఇంకా ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయన్న ఆసక్తి నెలకొన్నది. ఆయన బ్యాంక్ ఖాతాలు, లాకర్లు అన్నిటినీ సీజ్ చేశారు. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి చెందిన భూ వివాదంపై కోర్టులో కేసు నడుస్తుంది. అయినా ఆ వివాదాస్పద భూమిని ఒక నిర్మాణ సంస్థకు చెందిందిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారని సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ విచారణలో ఇప్పటికే కొన్ని పేర్లు బయటకు వచ్చాయని తెలుస్తుంది. అందులో కొందరు గత సర్కారు పెద్దల పేర్లతో పాటు టీవీ5 సాంబశివరావు వంటి కొందరు ఏజెంట్ల పేర్లు బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే పూర్తి స్థాయిలో విచారణకు బాలకృష్ణ సహకరించలేదు అంటున్నారు. అదే పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే ఎన్ని కలుగుల్లోని ఎలుకలు బయటకు వస్తాయో చూడాలి. అయితే తన పేరు బయటికి రాకుండా ఉండేందుకు సాంబశివరావు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తుంది. తనకు గతంలో సహకరించిన నేతలతో పాటు ప్రస్తుత సర్కార్లోని కొందరు సన్నిహితులను సహకరించాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని వారు భయపడుతున్నారు. ఇక టీవీ5 సాంబశివరావు ఒక్కొక్క వ్యవహారం బయటపడుతుంది, ఒక్కొక్క అవినీతి బయటపడుతుంది. ఇక దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, మొత్తం కూడా మీడియా ముసుగులో ఉండి ఒక ఏజెంట్ గా వివరిస్తున్నారంటూ సాంబశివరావు పైన ఇప్పటికీ చాలా కంప్లైంట్లు అయితే వచ్చిన నేపథ్యం. అయితే ఈ మధ్య కాలంలో తాను ఒక వ్యాపారి సంధ్యా కన్వెన్షన్, సంధ్యా ఎంటర్ప్రైజ్ చెందినటువంటి ఒక వ్యాపారి శ్రీధర్ రావును కూడా మోసం చేసినట్టుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. మొత్తంగా చీటింగ్ కేసు ఆయన పైన నమోదైంది. ఇటు మీడియా ముసుగులో ఉంటే ఇలాంటి పొద్దున్న చేస్తే సాయంత్రం వరకు
ఆయన ఒక ఛానల్ వేదికగా అనేక సూక్తులు చెప్తుంటారు, అనేక ప్రవచనాలు చెప్తుంటారు. వారిని వీరిని మొత్తంగా కూడా ఏకీభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ నేతలకు నోటు అడ్డూరకు లేకుండా పార్టీ నేతలను సైతం ఇష్టారీతిన మాట్లాడడం ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు తను చేసేటివన్నీ ఒక పనులు ఇవన్నీ ఒక సామెత మూడు సామెత అన్నట్టుగా తాను ఒక వైపు జర్నలిస్ట్ గా కొనసాగుతూ జర్నలిస్ట్ ముసుగులో ఇలాంటివి చేయడం ఏంటని నిన్న నుంచి కూడా ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత తాను కట్టుబడి ఎఫ్ఐఆర్ తన పైన నమోదైంది కాబట్టి దానికి దిద్దుబాటు చర్యగా తను చేసిన తప్పుకు ఇటు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళతో మాట్లాడుకొని తప్పు జరిగిపోయింది ఇవన్నీ చేసుకోకుండా ఏవైతే కంప్లైంట్ ఇచ్చారో ఎవరైతే నష్టపోయారో వారిని టార్గెట్ చేస్తూ ఇటు కులాలను ఆపాదిస్తూ అటు పార్టీలను ఆపాదిస్తూ తను చేసిన దానికి పశ్చాత్తాపం కాకుండా రివర్స్ లో తాను అటాక్ చేయడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తాను విడుదల చేసినటువంటి వీడియోలు కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సంబంధం లేని పేర్లు, సంబంధం లేని ఇష్యూ ఒకటి, ఒక వ్యక్తి తనను మోసం చేశాడు, తన స్థలం కబ్జా చేశాడు, తన స్థలంను తనకు కాకుండా చేస్తున్నాడు అంటూ పోలీసులను చట్టపరంగా పోలీసులను ఆశ్రయించినటువంటి ఒక వ్యాపారి, ఆ వ్యాపారికి నష్టపోయి ఒకవైపు తాను బాధపడుతుంటే ఇదంతా కూడా తన పైన వచ్చినటువంటి కుట్ర, తన పైన ఈ నాయకుడు ఏపీకి సంబంధించినటువంటి ఈ వైసీపీ నాయకులు చేపిస్తున్న కుట్ర, జగన్ చేపిస్తున్నటువంటి కుట్ర అంటూ ఎవరెవరో పేర్లు, సంబంధం లేని పేర్లు తను ప్రస్తావించడం అనేది చాలా వరకు హాస్యాస్పదంగా మారిన విషయం. ఇప్పటికైనా కొందరు పెద్ద వ్యక్తులైతే దీంతో ఇదంతా కూడా ఈ వ్యవహారంతా చూసినటువంటి కొన్ని రంగాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు కావచ్చు, బడ పారిశ్రామికవేత్తలు కావచ్చు, తాము మాట్లాడతాము మీలాంటి ఒక వ్యాపారి ఇప్పటి వరకు కూడా ఆ వ్యాపారికి పైన ఎటువంటి కేసులు అయితే లేని పరిస్థితి. ఎప్పుడైతే ఈ వ్యవహారంలో ఒక వ్యక్తి తన లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి కేసుల పాలైనటువంటి పరిస్థితి కూడా ఇటు శ్రీధర్రావుకు కేసులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే ఈ పెట్రోల్ బంక్ వ్యవహారం కావచ్చు, ఎప్పుడైతే తను తీసుకున్న డబ్బులు కావచ్చు, ఇవన్నీ అడుగుతున్న పరిణామంలోనే ఈ కేసులు పెట్టడం, ఆ సదరు సాంబశివరావు అనే వ్యక్తి మీడియాలో ఉన్నటువంటి ఆ ఛానల్లో ఉన్నటువంటి పరిచయాలతో ఆ ఛానల్లో ఉన్నటువంటి వాస్తవాలకు సంబంధించినటువంటి సంబంధం లేని వార్తలతో పెట్టి యూట్యూబ్లలో లింకులు పెట్టడం, ఎటొచ్చి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై తన వ్యాపారం ఏదో తను చేసుకుంటున్నటువంటి వ్యక్తిని మొత్తంగా ఒక క్రిమినల్ లాగా చూపించడం అనేది ఇది కూడా జరిగిన నేపథ్యం. అయితే ఇవన్నిటిపైన కూడా ఇటు శ్రీధర్రావు ఎవరైతే సంధ్యా కన్వెన్షన్ ఉన్నాడో మోసపోయినటువంటి వ్యక్తి ఎవరుతున్నారో కంప్లైంట్ జరుగుతున్నాడో తను ఎక్కడ కూడా పగ తీర్చుకోవాలి, కక్ష సాధింపు చర్యలు అన్నట్టుగా కూడా ప్రవర్తించలేదు. తనకు అన్ని అవకాశాలున్నా కూడా పోలీసులు తెలిసినా, రాజకీయ నాయకులు తెలిసినా ఎక్కడ కూడా తనపై పెట్టిన కేసులను తను ఎదుర్కొంటున్నాడు తప్పితే ఇవన్నీ కూడా ఎప్పటికున్నా వేగిపోయేటివి, ఎప్పటికున్నా కొట్టేసేటివి. తను ఈ లెక్కలకు భయపడను, దీనికి కారకులైనటువంటి వారిపైన పగ తీర్చుకుంటాను, కక్ష సాధిస్తాను అన్నట్టుగా కూడా ఎప్పుడు తను వ్యవహరించలేదు. అయినా అక్కడే చూసుకోవచ్చు, ఇక్కడ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సంధ్యా కన్వెన్షన్ శ్రీధరరావు గారు అక్కడే చూసుకోవచ్చు తన ఉందాతనం అనేది. అయితే ఇప్పుడు మరోసారి చట్టం తన చేతుల్లోకి తీసుకోకుండా ఒకవైపు తను మోసపోయిన విషయం పెట్రోల్ బంక్ విషయంలో కావచ్చు, స్థలం ఎక్కడైతే మోసపోయానో ఆ స్థలం సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా ఒక్కసారిగా సాంబశివరావు పైన కేసు పెట్టలేదు, పూర్తిగా ఈ అంశంలో పూర్తిగా శోధించారు. ఏం జరిగింది, వాస్తవాలు ఏమిటి అనేటటువంటి పూర్తి వ్యవహారం అయితే చూశారు. అయినా అప్పుడు కానీ వాళ్ళంతా కేసు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు కేసు సంధ్యా కన్వెన్షన్ కి సంబంధించి శ్రీధర్ పై అనేక కేసులు, అనేక స్టోరీలు టీవీ5 లో ప్లే చేసిన విషయం తెలిసిందే. అయితే మీడియా ముసుగులో దందాలకు పాల్పడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సాంబ ఇందు నుంచి బయటపడడానికి కావాల్సిన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే చెప్పబోతున్నాం. దీంట్లో ఎక్కడైతే ఇరుక్కున్నారో మొత్తంగా చట్టపరంగా సంధ్యా కన్వెన్షన్ శ్రీధరరావు గారు అయితే చట్టపరంగా వెళ్తున్న నేపథ్యంలో తను ఈ విషయంలో తన తప్పు జరిగింది తన వల్ల ఒకవైపు ఒప్పుకునే వీడియో చేస్తూ, అయితే దీంట్లో తను చేసే తప్పు బయటపడకుండా దీన్ని ఒక పార్టీకి ఆపాదించడం, వైసీపీ నేతలు అంటూ వైసీపీ నేతలు ఆడిస్తున్న ఆటంటూ ఒకవైపు వైసీపీ నేతలు కూడా ఇప్పటికే ఖండించారు. అసలు వైసీపీ ఎవరైతే సాంబశివరావు ఉన్నాడో ఆ వ్యక్తి గురించి వైసీపీ నేతలు ఆలోచించే సమయం ఎక్కడిది, అంత సమయం మాకు లేదు. మేము కేవలం తను ఒక ఆశను తను ఎవరైతే తను టీవీలో డిబేట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తాం తప్పితే నీ గురించి మేము పట్టించుకోవడమా అన్నట్టుగా ఇటు అమెరికా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా వీడియోలు విడుదల చేశారు ఇటు సాంబశివరావు పైన. అయితే ఎటొచ్చి తన పైన ఉన్నటువంటి ఈ కేసును తప్పుదో పట్టించడానికి, దీని ప్రచారంలోకి రాకుండా చేసేదానికి తన వైపు తనపై ఒక ఎఫ్ఐఆర్ నమోదైన దాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన రాకుండా రివర్స్ అన్నట్టుగా
మరొక వీడియోలు విడుదల చేస్తూ పార్టీలకు ఆపాదిస్తూ కులాలకు ఆపాదిస్తూ ఒక వ్యవహారం మొత్తం కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. అయితే దీనిపైన ఇప్పటికైనా నేను చట్టాన్ని నమ్ముకున్నాను, నేను ఇవన్నీ తను ఎంత చేసినా కూడా ఇవన్నీ చూస్తుంటాను, తన పేరు మీద కేసులు కూడా పరోక్షంగా ఎవరు పెట్టించారో ఇవన్నీ కూడా తెలుసు, అయినా కూడా నేను ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యకు పోను అన్నట్టు ఈ వ్యవహారం పైన మొత్తం కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధరరావు గారి మొత్తం వివరణ అడగగా తను ఒకటే చెప్పారు, ఇన్ని కేసులు అయితే ఉన్నాయి, కేసులు మాట వాస్తవం, ఆ కేసులు పెట్టించింది ఎవరో మాకు తెలుసు, ఆ పెట్టిన దానిపైన కోర్టులో కూడా నడుస్తూనే ఉన్నాయి, అవన్నీ కూడా వీగిపోయేదే కాబట్టి నేను వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించినాను, సమయమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అన్నట్టుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. అయితే తను నష్టపోతున్న దానిపైన కూడా తాను వ్యక్తిగతంగా ఇక్కడ కూడా ఎవరైతే కారకులేరో దానిపై పగల తీసుకోకుండా కక్ష చర్యలు తీసుకోకుండా పోలీసులు నమ్ముకునే నేపథ్యం, పోలీసులు కేసు పెట్టినా కూడా దానికి రివర్స్ కౌంటర్ గా తాను వీడియోలు చేయడం, ఓవైపు సంబంధం లేనటువంటి పార్టీ నేతలను కులాల నేతలను కూడా సాంబశివరావు దీంట్లోకి లాగడం అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీ నేతలు మాత్రం దీంట్లో ఈ సంబంధం లేనటువంటి వ్యవహారంలో తమ పేర్లు విశ్లేషించేందుకు సాంబశివరావు పైన నష్టపరిహారం అయితే ఖచ్చితంగా వేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఒకవైపు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ తాను ప్రస్తావించిన పేర్లన్నీ కూడా చాలా ప్రముఖ పేర్లు, రాజకీయంలో ఇప్పటికే సీనియర్ నేతలందరూ కూడా ఉన్న నేపథ్యం, ముఖ్యమంత్రి పేరు సైతం తాను ప్రస్తావించిన నేపథ్యం, ఈ చిన్న వ్యవహారానికి ఏపీ ముఖ్యమంత్రికి ఆపాదించడం అనేది చర్చనీయాంశంగా మారింది. తను కూడా ఈ వైసీపీ నేతలు ఇప్పటికీ దీనిపైన పరువు నష్టం దావా వేస్తామంటట్టుగా కూడా తను ఒక రంగం అయితే సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేందర్ చూసుకున్నట్లయితే హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణని ప్రస్తుతం సస్పెండ్ చేసినప్పటికీ కూడా తనకన్నా సాంబ ఏదైతే రిఫర్ చేస్తారో దానికే ఎక్కువగా వాల్యూ ఉండేదని చెప్తున్నారు. మరి సాంబకి బాలకృష్ణకి ఉన్న సంబంధం ఏంటి, ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వంలో మొత్తంగా కూడా తాను రియలిస్ట్ గా ఉన్నాను, తనకు పరిచయాలు పెద్దగా ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తను ఇప్పటికీ చూస్తున్నాం. చిన్న వ్యవహారంలోనే చిన్న విషయంలోనే మనం చూస్తున్నాం. తన మీదకి వచ్చేపాటికి వేరే పార్టీ నేతలకు తన వాయిస్ ఉంది, తన ఛానల్లో ఒక స్లాట్ ఉంటుంది అని చెప్పేసి ఒక వీడియో పెట్టేస్తున్న నేపథ్యం, అలాంటిది మరి ఇంకేదైనా చేస్తాడన్నా లేకపోతే ఏదైనా సాధ్యపడుతుంది, అందరి నేతలతో టచ్ లో ఉన్న అందరు పరిచయాలు అన్నట్టుగా కూడా చేసినటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఎంక్వైరీ అయితే బాలకృష్ణ పైన అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీకి నిర్ణయించి అయితే ఆయన సహకరిస్తున్నాడు. దీంట్లో ఎవరెవరో పేర్లు ఉన్నాయి అన్నట్టుగా వస్తుంది. అయితే మనం ఏదైతే అనుకుంటామో ఆ పేరు కూడా ఇప్పటికే ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి అలాంటి వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యం, అదే కనుక జరిగితే ఆ కేసు బాలకృష్ణ ఒక్కరితో పోదు. ఇప్పుడు ఇలాంటి ఇన్నాళ్ళు రెచ్చిపోయి మీద ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తో ఏదైనా సాధ్యమవుతుంది, నా వైపు అందరు ఉన్నారని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారో అందరి అతని పని కూడా భరత పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. బాలకృష్ణ కేసులే కాదు, ఇంకా చాలా మంది బాధితులు కూడా ఇప్పుడు రాజ్ న్యూస్ ఛానల్ కి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.